హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసిన బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ బాగున్నారా? బాగున్నారా? అందరూ బాగున్నాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి దేవుని నామాన్ని కనపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత కొద్ది వారాలుగా మనం ఒక అంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఏమిటది? ప్రతి వారము ఒక కామన్ మాట చెప్తామని. ఏమిటయ్యా అంటే, చెవి గలవాడు సంఘములో ఆత్మ చెప్పుతున్న మాటలు వినును గాక. ఎన్నో వారం ఇది? ఐడియా ఉందా? ఎన్నో వారం? 7వ వారం ఇది. అయితే క్షమించాలి, 4వ వారం. అయితే ఎన్నో సంఘానికి చెప్తున్నాం ఈ రోజు? 7వ సంఘం. దాట్స్ రైట్. హల్లెలూయా. ఈ సంఘాల గురించి మాట్లాడేటప్పుడు ప్రకటన గ్రంథం అనేది, ప్రకటన గ్రంథంలోనే సంఘముల గురించి, సంఘము యొక్క ప్రవర్తన గురించి చెప్పడం జరిగింది కదా. 6 సంఘాలకి చెప్పడం అయిపోయింది. 6 సంఘాలలో చెవిగలవాడు ఆత్మ చెప్పుతున్న మాటలు వినుగాక అనే పదం వచ్చింది. 7వ సంఘము పేరేంటో చూద్దామా? ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడను, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అమ్మా, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నులివెచ్చగానను వండిన మేలు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి. చాలమ్మా. అంటే చల్లగానైనా ఉండాలట, వెచ్చగానైనా ఉండాలట. ఎట్లాగో ఇప్పుడు వెచ్చగానే ఉంటున్నాం కదా, ఫ్యాన్లు గాలి లేదు. కరెంట్ లేనప్పుడు వెచ్చగా ఉంటున్నాం, కరెంట్ ఉన్నప్పుడు ఏసీ కింద లేదా కూలర్ కింద. ఈ వెచ్చ చల్లదనాన్ని గురించే నా దేవుడు మాట్లాడేది. ఈ వెచ్చగా ఈ చల్లగా ఉన్న వాళ్ళని నా నోటి నీళ్ళు ఉమ్మేస్తానంటున్నాడు. పాస్. కీర్తనకారుడు మాట్లాడుతూ 119వ కీర్తన 113వ వచనం ఒకసారి చూసుకుందాం. చెప్పాలా? పేజీ నెంబరు 518. 119వ కీర్తన 113వ వచనం. ఏం చేస్తున్నాడంట? ద్విమనస్కులను నేను. చాలమ్మా. ద్విమనస్కులు అంటే ఎవరు? రెండు తలంపులు గలవాడిని ద్విమనస్కులు అంటారు కదా. అంటే 2 తలంపులు అంటే ఎట్లా? చెప్పాలి. ఈ 2 మనసులు ఏంటో నాకు పెద్దగా తెలవట్లేదు. కాస్త మీరన్నా చెప్తారా?
వ్యక్తి అంట ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే తనకు జబ్బు వచ్చినప్పుడు స్వస్థపరచయ్యా అన్నాడంట. తర్వాత అట తగ్గుద్దా లేదా, నా ప్రార్థన కూడా తగ్గుద్దా కదా. దీనిని రెండు మనసులు గలవారు ద్విమనస్కులారా, ఇంకొక మాట ఏమంటాడే, ద్విమనస్కులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తాను అంటున్నాడు. ఈ ద్విమనస్కులు ఎవరున్నారంటే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఎవరితను ప్రవక్త ఏలియా ప్రవక్తకు ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏమిటా ఛాలెంజ్ అంటే బలిపీఠం మీద దహన బలి మీద ఒక ఎద్దును పడుకొండబెట్టి ఆ బయలు దేవతల యొక్క పూజారులందరూ కలిసి బయలు దేవతను పిలుస్తూ ఉన్నారట. ఎందుకంటే ఆ ఎద్దును నువ్వు దహిస్తే నువ్వు దేవుడవి అని ఎప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కేకలు వేశారట. కేకలు వేసి రొమ్ములు కొట్టుకొని గుండెలు చీల్చుకొని కేకలు వేసినా ఆ కట్టెల మీద ఎద్దుకు మంట తగలలేదట. అయితే అప్పుడు ఏలియా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఎంతవరకు ఆ దహన బలిని కాల్చిన తరువాత మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు క్షమించాలి, కాల్చక ముందే ఎంతవరకు మీరు రెండు మనసుల తలంపులతో ఉన్నారు? ఒకటి మీకు మొండిగా చెప్తున్నా, యెహోవా దేవుడైతే ఆయన యొద్దకు రండి, ఆయనను అనుసరించండి. లేదా మీ దృష్టిలో బయలే దేవుడై ఉంటే ఆయన మాటకు కట్టుబడండి. కానీ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే అగ్గి పొల్ల గీయకుండా దహన బలి జరగాలి అని చెప్పేసని యెహోవా దేవుణ్ణి ప్రార్థించి ఏక మనసుతో, ఎన్ని మనసులు? ఏక మనసుతో యెహోవా దేవుణ్ణి ప్రార్థించి ఆ కట్టెల మీద ఉన్న ఎద్దుని అగ్గిపొల్ల గీయకుండా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి కాల్చివేసింది. ఎప్పుడు? మనలో ఉన్న ఏక మనస్సును బట్టి. ఎప్పుడు కూడా రెండు తలంపులు ఉండొద్దు. మన పెద్దలు అంటారుగా, రెండు పడవల మీద కాలు వేయబోక అంటారు. వేస్తే ఏమైంది? పడవ స్వభావం ఏంటి? పడవ చెప్పినట్టు ఉంటుంది ఆ సముద్రంలో. ఎటు కాలు వస్తే అటు వెళ్ళిపోద్ది. రెండింటి మీద వెళ్ళిపోదాం అనుకుంటాడు మనోడు. రెండింటి మీద వెళ్ళిపోదాం అనుకునేసరికి అటు పడవ అటు వెళ్ళిపోయింది, ఇటు పడవ ఇటు వెళ్ళిపోయింది. మధ్యలో ఎడముడు మధ్యలో మూడో పడవ వచ్చిందా, మునిగిపోయింది. అందుకే సంఘములో ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వినును. వింటున్నామా? ఎప్పుడైనావు? ప్రార్థన చేయమంటేనే చేయలే. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుని సేవకునితో మాట్లాడుతూ ఉంది, దేవుని సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంది. వాక్యము
లూకా సువార్త 19వ అధ్యాయమా 9వ వచనం. ఆగమ్మా ఒక నిమిషం. సరే, విషయం ఏంటంటే ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వల్లనూ ఇటువంటిది తొలగిపోవట అసాధ్యం అనేది మాట ఉంటుంది. అయితే ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే అర్థం చెప్పాను ఒకసారి, ఇప్పుడు చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి అమ్మా? ప్రార్థన అంటే అర్థం ఏంటి అసలు? ఏదో చెప్పారు అయ్యగారికి తెలిసింది, కానీ మాకేం గుర్తు. మీరు చదువుకున్నప్పుడు ఎప్పుడైనా మీ పుస్తకాల్లో సందులు ఉన్నాయా? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి ఉన్నాయా సందులు? ప్రార్థన ఒకసారి సవర్ణ దీర్ఘ సంధితో విడదీయండి అమ్మా. ప్రా ప్లస్ అర్థన. అర్థించడం అంటే ఏంటి? అర్థించడం అంటే ఏంటి? అడుక్కోవటం. ఈ ప్రా అంటే ఏంటో తెలుసా? ప్రతిసారి అర్థించటం అంటే అడుక్కోవటం. ప్రతి స్థలంలో, ప్రతి అవసరతలో చెప్పాలి, ప్రతి స్థలంలో అడుక్కోవాలి కదా, అర్థించాలి. ప్రతి అవసరతలో అర్థించాలి. అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే అర్థించటం. దేవుని సన్నిధిలో మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించి, ప్రతి విషయాల గురించి అడగటం. అందుకే అంటూ ఉన్నాడు, అడుగుడి వెతకుడి కదా. మొదటిదే చేయట్లే కదా మనం, మొదటిదే చేయట్లే. మీరు అడగండి రా బాబు నేను ఇస్తానంటున్నాడు, కానీ నాకేం పని అడగటానికి? అంతేగా, నేను అడగకపోతే ఇవా? అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సంఘములో తరతరములో మహిమ కలుగును గాక. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ఎపిసి 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో మొదటిగా ఇదంతా ఆమెనంటూ తేలగిరి అంటున్నారు, కానీ మొదటేమంటున్నాడు అంటే మనలో కార్యసాధకమైన, తర్వాత అడిగిన వాటి కంటే ఏం చేయాలట? ముందు నువ్వు అడగాల,
ముందు మనం అడిగిన దానికంటే అయ్యో నా బిడ్డ కొద్దిగా అడుగుతున్నాడు, పాపం వీడికి ఇంకా ప్రార్థన చేయటం రాదనుకుంటా, కొద్దిగా అడుగుతున్నాడు, నేను ఎక్కువ ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి అని అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అధికముగా కాదు, అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు అన్నాడు. అంటే నువ్వు ఈ తరమును అడిగితే నీ పిల్ల తరాలకు దేవుడు ఆశీర్వదిస్తాడట. మరి నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయకపోతే అర్థమవుతుందా? కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే కార్యాలు జరగాలంటే ఆయన శక్తి చొప్పున ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తే, అడిగితే, అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే, నీ ఊహ కందనివన్నీ కూడా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగును గాక. ఆమెన్ అంటే అర్థం తెలుసా? ఆమెన్ అంటే ఏంటి? నెరవేరును కాక, జరుగును కాక, అవును కాక. ఈ ఆమెన్ అనే పదం అయితే టక్కున అనేస్తాం, బలం పెట్టే పని లేదుగా. రమ్మం ప్రకటన గ్రంథంలోకి వచ్చాయి 3వ అధ్యాయం 17వ వచనం కంటిన్యూ. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చాలా నీవెవడబట? దౌర్భాగ్యుడు అంటే ఎవరు? మనము పదాలు అయితే మాట్లాడటానికి టక్కున అనేస్తాం, కానీ దాటి అంతరార్థాలు చాలా కష్టం. ఏ భాగ్యము లేని వాడిని దౌర్భాగ్యుడు అంటారు. అంటే తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక, ఉండటానికి నీడ లేక, చెప్పటానికి వినే మనుషులు లేక, వినటానికి ఎవరు మాట్లాడేవాళ్ళు లేక, ఎందుకో పనికిరాక నీ స్థితి నువ్వు మర్చిపోయి ఉంటావే, వాణ్ణి దౌర్భాగ్యుడు అంటారు. తర్వాత ఎవరటమ్మా? నీవు దౌర్భాగ్యుడవు. దీనికి అర్థం ఈ తేలకి తెలుసు. దిక్కుమాలినోడు అంటే ఎవ్వడు లేడు. ఇంకా దరిద్రుడవు, గ్రుడ్డివాడు, దిగంబరుడవడు. దిగంబరుడు అంటే తెలుసా? ఒంటి మీద నూనె పోగు వస్త్రం లేకుండా బజార్లో తిరుగుతారే, వాళ్ళు దిగంబరులు. ఈ మధ్య దిగంబరులు బాబాలు అయిపోతున్నారు. దిగంబరులు వాడికే బట్టలు లేవు, వాడు ఏం ఇచ్చేస్తారో నాకు అర్థం కాదు. వాడు కాళ్ళకాడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తాడు. ఆ దిగంబరుడు అయ్యింది కూడా. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను,
నాకు ఏమీ కొలువు లేదని చెప్పుకొంచున్నావు. ఈ మనం చెప్పుకునే కదా. మళ్ళీ ఎవరు అంటే కుదరదు సుమి. ఇవన్నీ మన గొప్పలే. చాలా గొప్పలు కొడుతున్నాం మనం. ఇవన్నీ కూడా సంఘముతో, ఎవరితో? సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరా దేవుడు అంటే ఆమెన్ అనువాడు, అంటే నెరవేర్చువాడు. తర్వాత ఏమంటున్నాడంటే సృష్టికి ఆది సంభూతుడు. అవునా? అయిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నువ్వు దరిద్రుడివి, దిక్కుమాలినోడివి, దౌర్భాగ్యుడివి, గుడ్డివాడివి, ఇవన్నీ అయ్యుండి కూడా నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను ధనవంతుడను, నేను గొప్పవాడను. తర్వాత ఏమంటున్నాడంటే 18వ వచనం చదవమ్మా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయత కొనమని నీకు బుద్ధి. నీ దిశమాల ఉంది, దిగంబరివై ఉన్నావుగా నువ్వు ఆ దిగంబరివై ఉన్నావు అంటే నువ్వు దిశమాలతో ఉన్నావు. ఆ దిశమాల కప్పుకోవటానికి నీకు ఒక తెల్లని వస్త్రం ఇస్తా. అది ఎలాంటిదో తెలుసా? పుటమి వేయబడిన బంగారం లాంటి తెల్ల వస్త్రం. బంగారము వేడి నిప్పుల్లో కరగబెడితే 7 సార్లు పుటమి వేస్తే సువర్ణము స్వచ్ఛమైపోద్దట. ఆ స్వచ్ఛమైన బంగారాన్ని ఏం చేస్తానంటున్నాడు? నీవు ధరించుకోవటానికి తెల్లని వస్త్రంగా తయారు చేసి నీకు ఇస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నీవు గుడ్డివాడు అన్నాడు కదా. ఆ గుడ్డివాడు నీకు కళ్ళు కనబడట్లేదు కాబట్టి నీ కళ్ళు కనబడాలంటే నా దగ్గర కాటుకున్నది. ఏమన్నది? నా దగ్గర కాటుకొంద కొనుక్కో. కాటుకేంటికి పెడతారమ్మా? మాకంటే మీకే బాగా తెలుసు. కాటుక ఆడవాళ్ళు ఏంటికి పెట్టుకుంటారు? చెప్పాలి. ఇక మీరు చెప్పకపోతే నేను చెప్తే ఆడవాళ్ళకి పనులు పోతాయి. కళ్ళకే ఎందుకు పెడతారు? కాటుక కళ్ళకి ఎందుకు పెడతారు? ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నాయత కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను అంటుందో. నీకు కళ్ళు కనపడాలంటే కాటుక పెట్టుకోవాలట. ఆ కాటుక ఎందుకు పెడతారంటే మీకు తెలుసో తెలియదో, మరి మీకు తెలిసి చెప్పట్లేదో ఏం పాడో. కానీ నేనేమంటానంటే కాటుక అనేది నేనే కాదు ఎవరు చెప్పినా, కాటుక కళ్ళకు పెట్టడానికి కారణం ఏంటంటే కళ్ళలో ఉన్న సన్నటి పొరలు ఉంటాయట. ఆ పొరలో కాటుక పెట్టినప్పుడు కట్ అయిపోయి తెగిపోయి క్లియర్గా కనపడతాయి. నీ కళ్ళకి పొరలు అడ్డుగా ఉన్నాయి. ఆ పొరలు పోవాలంటే నేనిచ్చే కాటుకను నీ కళ్ళ పొరలు తీసేస్తా. కళ్ళకే కాటుక పెట్టిన వెంటనే నీరు కారింది కదా, మంట వచ్చేస్తుంది. ఆ మంట వచ్చినప్పుడు ఆ కళ్ళ ఇక్కడ కింద కాటుక పెడితే ఆ కళ్ళలో ఉన్న పొర కానీ చెడు డస్ట్ కానీ ఏదన్నా ఉంటే మొత్తం కారి బయటకు వచ్చిన తర్వాత కాటుక పెట్టిన తర్వాత కళ్ళు క్లియర్గా కనపడతాయి. చిన్నపిల్లలకు కూడా కాటుక పెట్టడానికి బలమైన కారణం అది. ఇప్పుడు పెడుతున్నారా మీ పిల్లలకి? పెడుతున్నారా? పెట్టాలి. చిన్నప్పుడు పెట్టేవాళ్ళు. ఆ కాటుక పెట్టడానికి గల కారణం ఏంటంటే దృష్టి క్లియర్గా కనపడటం కోసం.
ఆ కాటుక నా దగ్గర ఉంది కొనుక్కోమంటున్నాడు. ఏంటో తెలుసా? ఆ కాటుక నీ కళ్ళు కనపడకుండా మందమెక్కిన కళ్ళు కనపడలేదా? వాక్యం అనే కాటుక నా దగ్గర ఉంది, కొనుక్కో. చదువమ్మా. నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. వినాలమ్మా. మన పిల్లవాడు ఉన్నాడు, వాడంటే మనకు చాలా ప్రేమ. మనకున్న ప్రేమ కొలది వాడు ఎంత తప్పు చేసినా క్షమిస్తామా? గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్ది చక్కటి మార్గంలో నడిపిస్తాం కదా. అందుకే అంటూ ఉన్నాడు, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు మారు మనసు పొందితే ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల అతనితో నేనును నాతో కూడా ఏం చేస్తాడట? ఎవరాయన భోజనం చేసేది? హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుతూ తాటుతుండు సకల విధములను, నిలచి సదయుడగుతూ తాటుతుండు సకల విధములను. ఎంతసేపు నిలచూయుంచి ఏంటో రతని, అతడు పరుడు కాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎవరట ఆయన? యేసు ప్రభువు నీకేమవుతాడు? నీ ప్రాణ స్నేహితుడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు అనుకుంటున్నారేమో నా ప్రాణ స్నేహితుడు అని చెప్తున్నారు కదా. ఈ లోకంలో ఉన్న ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? నీ ప్రాణం తీసేవాళ్ళు. అవునా? నువ్వేదన్నా అపాయంలో ఉంటే నిన్ను చూసి తప్పుకునేవాళ్ళు. నువ్వు అనుకున్న ప్రాణ స్నేహితులు నువ్వేదన్నా అపాయంలో ఉంటే నిన్ను చూసి తప్పుకొని వెళ్ళిపోతారు. కానీ నిజమైన ప్రాణ స్నేహితుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. హల్లెలూయా. ఆయన నిజమైన ప్రాణ స్నేహితుడు. అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, నేను పిలుస్తున్నాను, ఎవడైనా సరే నా స్వరము వినాలి. నా స్వరము విని ఆ హృదయపు తలుపు తెరిస్తే అతని యొద్దకు వచ్చి అతనితో నేనును ఎప్పుడన్నా చేశారా యేసయ్యతో కూడా కూర్చొని భోజనం? యేసుతో చేస్తారు, యేసయ్యతో చేయలేరు. అంటే యేసు అనే పేరు పెట్టుకున్న వ్యక్తులతోనైతే భోజనం చేస్తుంటారేమో, కానీ యేసయ్య అయ్య అంటే ఆదరించేవాడు. ఆయన ఎప్పుడు దినమెల్లా చేతులు చాచి ఉన్నాడు. ఆయన హస్తము నిన్ను రక్షించాలని చూద్దామా? యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరక ఎండునట్లు
యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నాయట. ఆయన ఏమంటున్నాడు? ఇలా చూడాలి, చేతులు చాచి, బిడ్డ ఈరోజు వరకు నువ్వు ఎలా బ్రతికావో, ఈ క్షణం కంటే ముందు నీ బ్రతుకు ఎలా ఉన్నదో వాటన్నిటిని వదిలేసి వచ్చేయి, నా ఎద్దకు వచ్చేయి. నిన్ను కాపాడుతాను, రక్షిస్తానని దినమెల్లా రక్షింపనేరుకున్నట్లు హస్తము కురుచు కాలేదు, విననేరుకేడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు కనుక మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుదాస్ సాయి గారు చెప్తున్నా? ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దౌర్భాగ్యుడు అంటున్నాడు, నీవు దిక్కుమాలినవాడు అంటున్నావు, నీవు దరిద్రుడు అంటున్నాడు, నువ్వు సిగ్గుమాలినవాడు అంటున్నావు, నువ్వు దిగంబరుడు అంటున్నావు, నీకేమీ లేకపోయినా సరే నేనున్నాను అంటున్నాడు. అదే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా. ఒకసారి మాట అన్నాను, నేనున్నానను. ఆ నాలు తప్ప ఏమీ లేవు అక్కడ, ఒత్తులు కూడా నాలే ఉన్నాయి కదా. నేనున్నానను అనండి ఒకసారి, నేనున్నానను. ఎప్పుడు నీవు పిలవగా, నీవు మొర్రపెట్టగా. మన మొర్ర లేదు, మన పిలుపు లేదు. ఆయన ఉంటాడా? ఆయన ఉంటాడు, కానీ నీ మొర వినడు. ఎందుకు వినడంటే నీ పాపములో నీ దోషములో ఆయనకి నీకును అడ్డుగోడగా నిలిచున్నాయి. అవును కదా? మరి మనం పిలిస్తే, మనము పిలవాలంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి యాజకుడు, ఒక వ్యక్తి దొంగ. ఆ యాజకుడు ప్రార్థన ఎలా చేశాడు? అయ్యా, ఇదిగో నా పక్కన ఉన్నాడే, నా పక్కన నిలబడి ఒక దొంగోడు ఉన్నాడు, వాడు ఎందుకు వచ్చిండో గుళ్ళోకి తెలియదు. ఈ మధ్య అయ్యగారులు ఎక్కువ చేస్తున్నారు ఈ పనులు. ఎవడన్నా అబద్ధం ఆడినప్పుడు, లేకుంటే దొంగతనం చేసినప్పుడు, లేకుంటే వ్యభిచారులు, నేను అనొచ్చు అనకూడదు, వాళ్ళను గుళ్ళోకి రానియరు, వాళ్ళు ఇచ్చే కానుక పట్టరు. కానీ నా యేసయ్య సమరయ స్త్రీ ఎవరమ్మా? రాళ్లతో రోబడిన స్త్రీ ఎవరమ్మా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీనేనా? సమరయ స్త్రీ వ్యభిచారం చేశావేనా? మరి ఆమెను క్షమించిన యేసయ్య నువ్వెంత, నీ బతికెంత అంటే అయ్యగారు నీతి పరులు అనేట.
యెహోషువ గ్రంథంలో ఒక వేశ్య ఉంటుంది. ఆమె ద్వారా యేసుక్రీస్తు వంశావళి ఇచ్చింది. ఇద్దరు దొంగల్ని సిలువ వేశారా యేసుక్రీస్తు వారి పక్కన, అటొకళ్ళు ఇటొకళ్ళని. మరి యేసుక్రీస్తు వారు క్షమించింది ఎవరిని? ఎవరినమ్మా? మారు మనసు పొందిన దొంగని. ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన్ని? ఆయన కుడిపాశమున నేడు నీవు నాతో కూడా పరదేశి. అంటే దొంగ ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు. పొరపాటు ఏదైనా దొంగతనం చేసినప్పుడు మారు మనసు కూడా మందిరంలోకి వస్తే రానివ్వట్లా. రానిస్తున్నారా? ఈ మధ్య 2-3 సంఘాలు నేను చూసా. సంఘానికి ఎందుకు వెళ్ళట్లేదమ్మా అంటే ఆమె చెప్పలేదు, వేరే ఆమె చెప్పింది. ఏమంటే ఆమె దొంగతనం చేసిందంట, అయ్యగారికి తెలిసిందంట. అయ్యగారు ముఖం పట్టుకొని నువ్వు మా గుడికి రావద్దు అనడం. మరి దొంగతనాలు చేసిన వాళ్ళందరినీ యేసయ్య ఎదురిస్తే మారు మనసు. అసలు వాడు కడుపు కోసం ఏదో దొంగతనం చేసి ఉంటాడు. మన హృదయంలో ఎన్ని దొంగతనాలు చేస్తున్నాం? మన హృదయంలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం? మన హృదయంలో ఎన్ని విగ్రహారాధనలు చేస్తున్నాం? మన హృదయంతో ఎంత వ్యభిచారం చేస్తున్నాం? ఎక్కడికన్నా వెళ్తుంటే వినాలి. ఎక్కడికన్నా వెళ్తుంటే నల్లటి పిల్లి ఎదురొస్తే ఇది పాడుగాను, మా ప్రయాణం ఏం సాగిద్దో అంటారు కదా. పిల్లి ఎదురొస్తే పిల్లి ఆడిపోతుంది. నీ పని మీద నువ్వు వెళ్తున్నావు, పిల్లి ఆడిపోతుంది. పిల్లికి ఏ పని లేదా? దాని పని కాదు, బ్రతకాలిగా. మరి నిన్న అనుకుంటే వారు పాడుగాను నాకెదురంగా వచ్చి నాకు తిండి దొరికితో లేదని అనుకుంటుందా లేదా? మరి దీన్ని ఏమంటారు? విగ్రహారాధన కాదా? ద్వేషపూరితమైన మనసు కాదా? మా ఇంట్లోకి ఈ మధ్యనే కొత్తగా వచ్చింది ఒక నల్ల పిల్లి. నేను నా బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే పొద్దున్నే నాకే ఎదురైద్ది అది. ప్రతిరోజు, ఈరోజు కూడా నాకేమవుతుంది? దాని పని మీద అది పోతుంది, నీ పని మీద నువ్వు పోతున్నావు. నువ్వు దాన్ని తిట్టినప్పుడు అది నేను తిట్టదా? గుర్తుపెట్టుకొని వచ్చి వీడు నోరుపాడు, వీడు ఒక నష్టపోయి నాకు ఎదురయ్యిండు, ఇవాళ ఏమేతా దొరకలేదని. కానీ దాని భాష మనకు అర్థం కాదు. దీన్ని ఏమంటారంటే హృదయ విగ్రహారాధన. చేస్తున్నావా లేదు మనం? కుక్క చెవులు కొట్టిద్ది, దానికి చెవులు ఉండేవి, అది కొట్టిద్ది. నీకంటే అదే గొప్ప, అది చెవులు చిరచడానికి కొట్టిద్ది. నువ్వు కొట్టు ఒకసారి. దానికి చెవుల్లో లేదా దొరక పెడితే పెట్ట కొట్టుకొని దులుపుకుంటుంది. నీకు చేతన అవుతా? కుక్క చెవులు కొడితే నీకేం వచ్చింది? అక్కడ పని కాదా? ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ దొంగ ఉన్నాడే వాడు ఎందుకు పనికిరానుడయ్యా? ఇదిగో నేను నా పంటలో దశంభాగం ఇస్తున్నా, నా సోపు ఇస్తున్నా, నా పుదీనా ఇస్తున్నా, నాకు సమస్తం నాకు కలిగిన దాంట్లో నీకు ఎంతో కొంత వాటా ఇస్తున్నా, నన్ను దీవించన్నాడు. కానీ ఈ దొంగ ఏమన్నాడంటే, అయ్యా నేను నిలబడ్డ భూమి ఉందే అది నీ పాదపీఠము, ఆకాశము నీ సింహాసనము. నేను ఇక్కడ నిలబడటానికి అర్హుడను కాదు, నీ వైపు చూడటానికి నాకు అర్హత లేదు, నీ చిత్తమైతే నన్ను క్షమించన్నాడు. ఎవడిది దీని మనసు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు.
ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూశారు? పశ్చాత్తాపడ్డ దొంగ చూశాడు. దేవుని కుడిపార్శ్వమని ఎవరు కూర్చున్నారు? పశ్చాత్తాపడ్డ దొంగ కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఏమంటాడంటే, నేను పరిశుద్ధుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడు? నిన్ను నువ్వు పరిశుద్ధులు అనుకుంటే నీతో నాకే పని? ఒక ఉదాహరణ కాదు, వాస్తవంగా జరిగింది ఏంటంటే, అబ్రహాం లింకన్ తెలుసా? నేను ఎప్పుడు చూడలేదంట. అమెరికాకి మొట్టమొదటి నల్ల జాతి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. ఆయనంట జైల్లో వేసిన ఖైదీల దగ్గరకు వెళ్ళాడట. ఖైదీల దగ్గరకు వెళ్ళి ఎవరైనా తన తప్పు తను అంగీకరించేవాడు ఉంటే వాళ్ళని విడిచిపెడదాం అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వచ్చిన దొంగలు అందరూ అంటున్నారట, మా ఇడాలేటు అక్కడికి వచ్చిన దొంగలు అన్నారట, అరే నువ్వేం తప్పు చేయలేదు. అసలు నేనేం చేయలేదు అయ్యగారు, నేనేం చేయలేదు సార్. వాడు నా మీదకి కర్ర తీసుకొని వస్తే అనుకోకుండా నా చేతిలో కత్తుంది నన్ను గుడిచా. నా తప్పేం లేదు. నీ తప్పేం లేదు, నువ్వు ఉండి ఇక్కడ అని అట్లా చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ కూడా అట్లా చేశాడు. ఒక చెరసాల్లోకి వెళ్ళాడట. ఒక చెరసాల్లోకి వెళితే ఆ చెరసాల్లో ఉన్న ఖైదీ గోడ వైపు ముఖం తిప్పి ఈ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తికి వెళ్ళి ముఖం చూడటమే లేదట. జైలు అధికారి వచ్చి, ఇదిగో ప్రెసిడెంట్ గారు వచ్చారు, నీ తప్పులే ఉన్నా ఆయన దగ్గర ఒప్పుకో, ఇదిగో ఆయన నిన్ను క్షమించి నేను విడుదల చేస్తాడు అన్నప్పుడు ఆ దొంగ అన్నాడట, అయ్యా నేను ఘోర పాపినయ్యా, నేను ఘోర పాపిని, నా ముఖము ప్రెసిడెంట్ గారికి చూపించేంత అర్హత నాకు లేదన్నాడట. వెంటనే ఇద్దరు జైలు అధికారులు లోపలికి వెళ్ళి ఆయన బయటికి తీసుకొచ్చి ఆడి తల వంచుకున్న ముఖాన్ని అబ్రహాం లింకన్ గారు పైకి లేపి చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాడట. ఆయన ఆ దొంగ జైల్లో ఉండి కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన చేసిన పాపం ఏంటని చెప్పేసి అబ్రహాం లింకన్ గారు అడిగి, వీడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఇతన్ని విడిచిపెడుతున్నానన్నాడు. ఆ రోజున అబ్రహాం లింకన్ గారు వచ్చినప్పుడు కనీసం 100 మందిని వదిలిపెడతారనుకున్నాడట, ఒక్కడే. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు. వాక్యం అదే చెప్తుంది. చదువమ్మా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అబ్రహాం లింకన్ అతనితో కూడా భోజనం చేశాడట. తలుపు నద్ద నిలుచుండి, ఏ తలుపు? ఆ జైలు తలుపు అయితే జైలర్లు తీశారు, కానీ ఆ హృదయపు తలుపు ఎప్పుడైతే తెరవబడ్డదో ఆ హృదయంలో ఉన్న పశ్చాత్తాపమును చూసిన అబ్రహాం లింకన్ గారు ఆయన పశ్చాత్తాపము గమనించి విడుదల చేశారు. చదువు 21 చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టుదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఆయన జయించేశాడట.
లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాశలను జయించాడు, అన్నిటికంటే ముఖ్యంగా మృత్యువును జయించాడు. అవునా? మరణమును జయించి పునరుద్ధానుడై లేచి మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన వాక్యమును స్థిరపరచునుగాక. ఆమేన్.